పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వెంకటేష్ గారు మీరేం చెప్పండి సార్, కొత్త ఆలోచనలు వస్తాయంటే చంద్రబాబు గారు అప్పుడు దాకా ఆగుతారా ఈ హామీల అమలు గురించి? మరోవైపు ఏమో ఎన్ని సోలు కబుర్లనేమో ముద్రగడ గారు అంటున్నారు, మీరేమంటారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. సంపద సృష్టిలో భాగంగా ఆయన కొత్తగా ఏదో కొత్త ఆలోచనలు చేస్తానని అంటున్నారు, కానీ ఏ కొత్త ఆలోచనలు చేసినా అల్టిమేట్ గా చంద్రబాబు గారి మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రజల ఇళ్లలో ఉన్నటువంటి సొమ్ములు కాజేయడం. ఇప్పుడు ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచడం కానివ్వండి, లేదంటే మరొక విషయం మద్యం ఛార్జీలు కానివ్వండి, ఇసుక ఛార్జీలు కానివ్వండి, అన్నీ పెరిగినాయి. కానీ ఇవన్నీ కూడా అల్టిమేట్ గా దీని యొక్క గ్రావిటీ దేని మీద పడుతుంది అంటే సామాన్యుడి పాకెట్ మీద పడుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారండి. ఈ 5-6 నెలల పరిపాలనలో ప్రజలు ఒక కన్క్లూజన్కి వచ్చేసారు. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 2027 జమిలీ ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల ఏం చేయాలి అని చెప్పేసి, ఈ లోపల మనం ఏమేమి చదువుకోవాలి అని చెప్పేసి అమరావతికి సంబంధించి పాపం చనిపోయి ఎక్కడున్నారు సుష్మా స్వరాజ్ గారు ఆనాడు సింగపూర్ కన్సార్షియం ఒప్పందానికి ఆవిడ ఓకే చెప్పలేదు సార్. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో సుమారుగా 1640 సబ్జెక్టు కరెక్షన్ 1640 ఎకరాలు సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తు పూడ్చి సింగపూర్ ప్రభుత్వానికి లేదా సింగపూర్ కన్సార్షియంకి సంబంధించినటువంటి పెద్దలకి కట్టబెట్టే కార్యక్రమం జరిగితే సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు విదేశాంగ మంత్రిగా ఉన్నారు, ఆవిడ ఒప్పుకోలేదు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా ఢిల్లీ పరిగెత్తినటువంటి పరిస్థితి. మళ్ళీ సింగపూర్ కన్సార్షియం కు సంబంధించిన అగ్రిమెంట్ కి మళ్ళీ జీవం పోయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా సంపద సృష్టిలో భాగమని చెప్పేసి మనం విశ్లేషించాల్సినటువంటి పరిస్థితి. మోరోవర్ ఇప్పుడు ఈ శాండ్ విషయానికి వచ్చేప్పటికీ పూర్తిగా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ యొక్క సొంత ఎమ్మెల్యేలు చేతులెత్తేసినటువంటి పరిస్థితి. శాండ్ యొక్క పాలసీ ఎంత అధ్వానంగా ఉంది అనేది ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంటే ప్రభుత్వం వైపు నుంచి ఏమి చెప్పాలో అర్థం కాక అసెంబ్లీలో అలా నిలబడిపోయినటువంటి పరిస్థితి. అలాగే లిక్కర్ విషయానికి వచ్చేప్పటికి పక్కన రాష్ట్రాల్లో 90 రూపాయలకు అమ్మే మద్యాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 99 రూపాయలకు అమ్మి 9 రూపాయలు పర్ వాటర్ బాటిల్ కి 9 రూపాయలు సంపద సృష్టి చేశాము అని చెప్పేసి చెప్పాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం ప్రజలని దోచుకోవడానికి తాము సొంత డబ్బుల్ని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తుందనే విశ్లేషించాలి తప్ప సంపద సృష్టి పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే పక్క దేశాల నుంచో కంపెనీలను తీసుకొస్తున్నామని మరొకటి అని చెప్పేసి కబుర్లు చెప్పడమే కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రోగ్రెస్ లేనటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో ఏదైతే ఉందో గణాంకాలతో సహా గత ప్రభుత్వంలో ఏం జరిగింది, అంతకు ముందు ప్రభుత్వంలో ఏం జరిగింది, సంపద సృష్టి ఎలా చేశాము, ముఖ్యంగా మైనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 500 కోట్ల రూపాయలతో దాని యొక్క టర్న్ ఓవర్ ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 5500 కోట్లకు తీసుకెళ్లారు మైనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఇది మైనింగ్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి అభివృద్ధి. కానీ మీ హయాంలో ఏం జరిగిందో చెప్పండి అని అంటే ఈ రోజు వరకు కూడా ఏమీ చెప్పలేనటువంటి ఒక సిచ్యువేషన్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసులు, సోషల్ మీడియా సైన్యానికి సంబంధించినటువంటి ఈ కేసులు పెట్టి వాళ్ళని కస్టోడియల్ టార్చర్ చేసి ప్రజల యొక్క మొత్తం వ్యూని మొత్తం వాళ్ళ యొక్క మీడియా ద్వారా ఈ సోషల్ మీడియా వైపే తిప్పుతున్నారు. కానీ వారి యొక్క సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తానన్నటువంటి అమ్మఒడి గురించి కానీ లేదా తల్లికి వందనం అనే దానికి పేరు మార్పు చేసినటువంటి ఈ పథకాన్ని గురించి కానీ, ముఖ్యంగా ఫ్రీ బస్సు ఇస్తామని చెప్పేసి అని అన్నారు. దాని మీద ఇప్పటి వరకు చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఫ్రీ బస్సుకు సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో అది వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఆర్టీసీ వర్గాలు ఎవరు కూడా ఆ ఫ్రీ బస్ పథకాన్ని సపోర్ట్ చేయట్లేదు. అలాగే ఇంకా రానున్న రోజుల్లో ఈ 1500 రూపాయలు పర్ ఉమెన్ కి ఇస్తానన్నటువంటి కార్యక్రమం కానీ వీటి ఎన్నిటి గురించి ఎవరి గురించి అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్, ఏమనుకోవద్దు వెంకటేష్ గారు. ఈ మహిళలకి 1500 చొప్పున అట్లాగే ఇట్లాంటి హామీలు ఇచ్చారు కదా 1500,
ఆ మహిళలంతా వద్దొద్దు మాకు అక్కర్లేదు అన్నట్టుగా ఏమన్నా మీరు బాధపడుతున్నారు ఇప్పటికి కూడా మీ మిస్సెస్ గురించి ఏదో చేసి అన్నారని చెప్పి అని జనంలో ఆ సానుభూతి ఏర్పడిందని చంద్రబాబు గారు నమ్ముతున్నారా? లేకపోతే ఇట్లాంటి కబుర్లు చెబితే మహిళలు 1500 ఇవ్వాలి ఇస్తా అన్నారు కదా ఇవ్వక్కర్లేదు అనే ఫీల్ అవుతారనా ఏంటి అసలు ఆయన ఉద్దేశం? ఎన్నిసార్లు చెప్తారు ఈ మాట? అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు డైరెక్ట్గా సవాల్ వేస్తున్నారు, మేము మా రుజువు మేము అసలు రాజకీయాలను తప్పుకుంటాం అంటున్నారు. అయినప్పుడు కూడా ఓ పక్క కులాల మధ్య ఘర్షణలు పెట్టిన వాళ్ళు, బూతులు తిట్టిన వాళ్ళనేమో పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెట్టి ఈయన ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారి ధైర్యం అదేనండి. ఆయన ఏం చేసినా ప్రజల యొక్క వాయిస్ ని ఆయన ఎప్పుడు వినడు. ఆయనకి డైరెక్ట్ గా ప్రజల వాయిస్ ని అడ్రస్ చేయడం కూడా ఆయన ఎప్పుడు చేసే పరిస్థితి కాదు. ఈ రోజు సామాన్యమైన ప్రజలు ఏమనుకుంటున్నారో, సామాన్యమైన ప్రజల్లో ఉన్నటువంటి నానుడి ఏముందో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వినిపించుకోనటువంటి పరిస్థితి. వినిపించినా వినపడినట్టే నటిస్తాడు ఆయన. లేదంటే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఇసుక పాలసీ గురించి చెప్తున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితి 24 hours లో ఎందుకు తీసుకోవట్లేదు సార్? 24 గంటల్లో సాక్షాత్తు సీఎం గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, మైనింగ్ పాలసీ గురించి తీసుకోవాల్సినటువంటి మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి మాట్లాడకుండా, ప్రజల యొక్క ఇబ్బందులను పట్టించుకోకుండా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి సదయాన వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ కూడా మనవాళ్లే కదా కొన్నాళ్ళు దోచుకొని సంపద సృష్టి మనవాళ్ళకు కూడా జరగాలి కదా అనే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది తప్ప సామాన్యమైన ప్రజలు ఎలా ఘోష పెడుతున్నారు అనేటువంటి పరిస్థితి ఈ పాలకులకు తెలియని విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అలాగే మొన్న డిప్యూటీ సీఎం గారు కూడా బయటికి వెళ్తే ఈ ప్రభుత్వాన్ని తిడుతున్నారు అని చెప్పి ఒక బహిరంగ సభలో ఆయనే వ్యక్తపరిచినటువంటి వ్యవహారం మనం చూసాం. ప్రజలు తిడుతున్నారు, ప్రభుత్వాన్ని తిడుతున్నారు అన్న విషయం డిప్యూటీ సీఎం గారి దాకా వెళ్ళినటువంటి విషయం మరి సీఎం గారి దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పేసి నేనైతే అనుకోను. వెళ్ళినా కానీ మనకు వినపడినట్లు మనకి సంబంధించిన విషయాలు అప్పటి నుంచే డైవర్షన్ మొదలైంది. మీ దృష్టికి వస్తే మీకు గుర్తుండే ఉంటుంది, అప్పటి నుంచే డైవర్షన్ మొదలుపెట్టి సోషల్ మీడియా వాళ్ళ మీద పడి మొత్తం ఇష్యూ అంతటిని ఇటు డైవర్ట్ చేసి ఈనాడు ఆంధ్రప్రదేశ్ని అడ్డం పెట్టుకుని అరాచకంగా ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనేటువంటి ఫీలింగ్ కలగట్లా? డైవర్షన్ మొదటి నుంచి జరుగుతున్నాయండి. డైవర్షన్ అప్పుడు ఇంకా పెరిగింది, సోషల్ మీడియా మీద డైవర్షన్ అప్పుడు మొదలైందండి. ఎస్, డైవర్షన్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చెయ్యక ముందు నుంచే మొదలెట్టారు ఆయన. కాకపోతే అది పతాక స్థాయిలో జరిగింది, ఈ రోజు చేరింది అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటి అనేది, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఓడిపోయారు, బాగా పని చేసినప్పటికి కూడా 151 సీట్లలో ఉన్నటువంటి వ్యక్తిని 11 సీట్లకి మనం లిమిట్ చేయగలిగాం. కానీ ఈ సోషల్ మీడియా వ్యవహారంలో మాత్రం మనం కట్టడి చేయలేకపోతున్నాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటనేది వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఈ 40% ఓట్ షేర్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం ఎలా ఎదుర్కోవాలో తెలియక సోషల్ మీడియాకి సంబంధించి చాలా బలంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి సోషల్ మీడియాని టార్గెట్ చేయడం జరిగింది. ఇది పతాక స్థాయికి జరిగింది. నిజం చెప్పాలంటే ఒక అప్రకటిత ఎమర్జెన్సీ లాగా ఈ అరెస్టులకి అసలు ఎటువంటి వ్యవహారాలకి కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎవరిని కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమాండ్కి పెడతారు, వాళ్ళకి 3rd డిగ్రీ పెడతారు, ఆ 3rd డిగ్రీ అప్లై చేస్తున్నారు, మొహాలకు ముసుగులేస్తున్నారు తీవ్రవాదుల్లాగా. ఆడపిల్లలను అయితే తెనాలికి సంబంధించిన ఒక ఆడపిల్లని అయితే ఆవిడ కోర్టులోనే చూపించినటువంటి పరిస్థితి, నా చేతుల్లోని పగలగొట్టేశారు అని చెప్పేసి మ్యాజిస్ట్రేట్ గారికి. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తున్నారంటే మీరు సోషల్ మీడియాలో ఇవన్నీ కొత్త ఆలోచనల కిందే చూసుకోవాలేమో మనం. ఖచ్చితంగా అండి. ఏ రాష్ట్రంలో జరిగినటువంటి హింస, రాజ్యహింస, ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి రాజ్యహింస ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా వారియర్స్ మీద జరుగుతుంది అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ గా చెప్పాల్సినటువంటి పరిస్థితి. పోనీ అలా చేస్తే చేశారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కూడా చేస్తే కర్ణాటకలో లాగా అటు అన్ని పార్టీల మీద కేసులు పెట్టినట్టయితే ఎవరైనా కానీ శభాష్ అనేటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులకేమో సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులకి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గత ముఖ్యమంత్రిని అసభ్యంగా తిట్టినటువంటి వ్యక్తులకి చైర్మన్ పదవులు ఇస్తారు, మినిస్టర్ ప్రోటోకాల్ ఇస్తారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి ఆయన బలమైన సోషల్ మీడియా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి పబ్లిక్ డైవర్షన్, వాళ్ళు అలా తిట్టారు ఇలా తిట్టారు అని చెప్పేసి ఎప్పుడో జరిగిపోయినటువంటి వ్యవహారాలను ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించి, జరగని వ్యవహారాలను కూడా ప్రస్తావించి, నిజంగా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు చెప్పారని చెప్పేసి తిడుతున్నారని చెప్పేసి లేదా తిట్టారని చెప్పేసి నా కుటుంబ సభ్యులను తిట్టారని చెప్పేసి చెప్తారు. కానీ మరి నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు
మరి చంద్రబాబు నాయుడు గారికి కనపడట్లేదా, లేకపోతే కనపడినట్లు వ్యవహరించాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారా అనేది మనం చూడాలి.